ఎగ్ మష్రూమ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? చెయ్యకపోతే వెంటనే చేసేయండి. అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఈ కర్రీ అయితే చెప్పడానికి మాటలు ఉండవు అనమాట. చికెన్ కర్రీకి ఖచ్చితంగా పోటీ వస్తుంది. ఇది ఎలా చేయాలనేది చూపించేస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేసేసాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజ్ టమాటాలు అయితే ప్యూరీలా చేయండి. లేకపోతే చాపర్‌లో వేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసాక మంచిగా మగ్గిపోవాలండి. టమాటా బాగా మగ్గాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని మసాలాలన్నీ ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మంచిగా వాష్ చేసుకొని, క్లీన్ చేసుకొని, కట్ చేసుకున్న మష్రూమ్స్ అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించారంటే మష్రూమ్ చక్కగా మగ్గిపోతుంది కదా! ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక 3 ఎగ్స్ అయితే వేసేసుకొని మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసేయండి. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్‌ని ఒక 2, 3 పీసెస్ కింద కట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత దీన్ని టర్న్ చేసి అటు ఇటు తిప్పుకుంటూ మగ్గిస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. అసలు టేస్ట్ చూస్తే సూపర్ అని అంటారనమాట. అంత బావుంటుంది. మష్రూమ్, ఎగ్ కాంబినేషన్ తినచ్చా లేదా అని డౌట్ ఉంటుందేమో. ఖచ్చితంగా తినచ్చండి. చాలా సార్లు చేశాను నేను. సూపర్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్